అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్లా టారో ప్రెడిక్ట్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఇయర్ అందరికీ అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ఇయర్ 2025 ఉగాది నుంచి అన్ని రాశులకి ఎలా ఉంటుందో టారో అండ్ ఆస్ట్రాలజీ రెండు కలిపి నేను రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆస్ట్రాలజీ అంటే అంతా కాదు, మనం ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఆస్ట్రాలజీలో తీసుకొని రిమైనింగ్ అంతా టారోలో నేను రీడింగ్ చేస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో అన్ని రాశులకి టైమ్ స్టాంప్స్ ఇస్తున్నాను. సో డైరెక్ట్గా మీరు ఏ రాశి అయితే అది క్లిక్ చేసి మీరు మీ రాశి చూడొచ్చు. ఓకేనా? సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి. నేను షఫిల్ చేసేటప్పుడు టైం నేను వీడియోలో పెట్టను, ఎందుకంటే అది చాలా లాంగ్ అయిపోతుంది కదా. సో నేను షఫిల్ చేసేసి ఆల్రెడీ స్ప్రెడ్ చేసేసి నేను రీడింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? హలో అండి, మేషరాశి. ఓకే, ఇప్పుడు మేషరాశి గురించి చూద్దాము. ఇవి మేషరాశి కార్డ్స్ అండి. సో ఇప్పుడు ఏంటి అంటే మేషరాశికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలినాటి శని అనేది స్టార్ట్ అవబోతుందండి. సో ఇక్కడ మెయిన్లీ ఇప్పటి నుంచి కూడా కొంచెం ఖర్చులు అనేవి ఎక్కువ అవుతాయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే జాబ్ చేసే దగ్గర ఆఫీస్లో ఏంటి అంటే కొంచెం ఎనిమీస్ కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎనిమీస్ ఎట్లా ఉంటారు అంటే ఇంకా మీరు పేషెన్స్ అనేది కోల్పోయి ఎందుకు వచ్చిన జాబ్ మనం వదిలేసి ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, వీళ్ళతో పడలేకపోతున్నాం, కావాలని మనల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మనల్ని బ్లేమ్ చేస్తున్నారు, కావాలని టార్గెట్ చేసి మనల్ని తక్కువ చేసి అందరిలో మనల్ని తక్కువ చేసి తప్పుగా చూపించాలని అనుకుంటున్నారు, మనం వదిలేసి బయటకు వెళ్ళిపోదాము అనేంత సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో మీరు జాబ్లో నుంచి బయటకు వచ్చే సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే ఇంకా తప్పక ఏదైనా సరే ఒక ఆఫర్ లెటర్, ఏదైనా ఒక అపాయింట్మెంట్ అనేది చేతిలో పెట్టుకొని బయటకు రావడం మంచిది. సో దీనివల్ల ఏంటంటే తెలియని ఖర్చులు ఎక్కువ అవుతాయి, ఇన్కమ్ తగ్గిపోతుంది. సో ఏంటంటే ఏదైతే సేవింగ్స్ ఉందో అది కూడా బయటకు తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మెయిన్లీ కెరీర్ సిచ్యువేషన్లో, జాబ్ సిచ్యువేషన్లో ఏంటి అంటే మీరు ఉన్నదాన్ని కాపాడుకోవాలి కొంచెం పేషెన్స్తో. ఒకవేళ అక్కడ ఇంకా ఉండలేకపోతున్నాం, మన వల్ల అవ్వట్లేదు అంటే ఏదైనా ఒక ఆఫర్ లెటర్ అనేది చేత్తో పట్టుకొని అప్పుడు మీరు బయటకు రావాలి, ఒక సైన్ అనేది చూసుకొని మీరు బయటకు రావాలి. ఓకే, సో మీరేంటి అంటే కొంచెం కెరీర్ విషయంలో చూసుకోవాలి. సో దీనివల్ల కొత్తగా వచ్చే అవమానాలు కానీ లేకపోతే ఈ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ ఈ బ్యాగేజ్ అనేది ఉండిపోతుందండి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఏదైతే ఈ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారో దానికి రీజన్ ఏంటంటే ఈ ఏలినాటి శని అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ ఎఫెక్ట్ వల్ల ఏంటి అంటే స్ట్రెస్ని మర్చిపోవడం కోసము లేకపోతే ఏదైనా తెలియని బాధ మర్చిపోవడం కోసము లేనిపోని బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ అలవాటయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఆల్రెడీ బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరైనా ఉండుంటే ఓకే, వాళ్ళకి ఇంకా ఎక్కువ అయిపోయి దానివల్ల చాలా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మెయిన్లీ నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైనా సరే పేషెన్స్తో ఉండాలి ఈ ఇయర్ అంతా. ఓకేనా? ఎంత సహనంగా ఉంటే ఈ ఇయర్ మనకి అంత బాగుంటుంది. ఐ మీన్ మేషరాశి వాళ్ళకి. ఓకే, సో మెయిన్లీ సహనం అనేది ఈ మేషరాశిలో ఇంపార్టెంట్ అండి ఈ ఇయర్. సో జాబ్ విషయంలో ఎవరైనా వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడానికి ట్రై చేసినా మనం పేషెన్స్తో ఉండాలి. సో దానివల్ల ఏంటంటే మన జాబు మిగులుతుంది, సో మనకి ఖర్చులు అనేది కూడా తగ్గుతాయి. సో ఏదైతే సేవింగ్స్ ఉందో అది తీయాల్సిన అవసరం ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకోవద్దు, దానివల్ల చాలా చాలా సఫర్ అవుతారు. నెక్స్ట్ ఆల్రెడీ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే తినే ఫుడ్ విషయంలో కూడా ఆచితూచి మంచిగా తినడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇయర్ చాలా 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 హెల్త్ ఇష్యూస్ అనేవి కనిపిస్తున్నాయండి మెయిన్లీ. ఓకేనా? అయితే ఇక్కడ ఏంటి అంటే చెప్పాలి అంటే ఇక్కడ ఒక రకంగా పాజిటివ్గా ఉందని చెప్పాలి.
అంటే ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది కదా, ఏలినాటి శని అనేది ఫస్ట్ ఫేజ్ ఇది. సో మేషరాశి వాళ్ళకి సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఎంత డిసిప్లిన్గా ఉంటే, ఎంత పేషెన్స్తో ఉంటే ఇయర్ అంత బాగుంటుందన్నమాట. ఎట్లా అంటే అన్మ్యారీడ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి పెళ్ళయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా రీయూనియన్ కోసం చూస్తున్నట్టయితే ఆ రీయూనియన్ కూడా జరిగే, రీకన్సిలేషన్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా కొత్తగా ఒక హౌస్ కొనడానికో లేకపోతే ఒక కార్ కొనడానికో వెహికల్ కొనడానికో ట్రై చేస్తున్నట్టయితే అది కూడా జరుగుతుంది. దానితో పాటు ఖర్చు కూడా పెరుగుతుందన్నమాట. సో ఈ ఖర్చు అనేది మనం పాజిటివ్గా చేస్తున్నామా నెగిటివ్గా చేస్తున్నామా అనేది మీ చేతిలో ఉంది. సో ఇక్కడ ఎంత డిసిప్లిన్గా ఎంత పేషెన్స్తో ఉంటే ఈ ఇయర్ అంత పాజిటివ్గా ఉంటుందన్నమాట. ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చూస్తున్నట్టయితే, నెక్స్ట్ అబ్రాడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నా ఇలాంటి వాళ్ళు ఏంటంటే చాలా 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 కష్టపడాలండి. ఎంతో హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు ఒక సక్సెస్ అనేది చేతి వరకు వస్తుంది. సో ఇది మెయిన్లీ గుర్తుపెట్టుకోండి. ఇయర్ ఏంటంటే హార్డ్ వర్క్ ఈజ్ చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఓకేనా. అంటే ఎవరిదైనా సలహా తీసుకుందాము, లేకపోతే ఇది నేను కొంచెం బిజీ ఉన్నాను కదా ఈ వర్క్ వాళ్ళకి అప్పగించి చేపిద్దాము, లేకపోతే వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకొని అప్పుడు వాళ్ళతో కలిసి చేద్దాము, అలాగా వేరే సెకండ్ పర్సన్ మీద డిపెండ్ అవ్వద్దు. ఎట్లా రియలైజ్ అవుతారంటే మీరు ఫైనల్లీ ఇలాంటి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే ఎందుకు వచ్చిందిరా బాబు, మన పని మనం చూసుకుంటే బెటర్ కదా. ఇలా ఎవరి మీద డిపెండ్ అయ్యి మనం టైం వేస్ట్ చేసుకొని మనని మనం కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకొని దీనివల్ల సఫర్ అయ్యే కంటే మన పని మనం లేట్ అయినా కష్టమైనా సరే మనం చేసుకుంటే బెటర్ కదా అన్న సిచ్యువేషన్కి వచ్చేస్తారన్నమాట. సో ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, మీ పని మీరే చూసుకోండి, మీ వర్క్ మీరే చూసుకోండి, మీ ఆలోచనలు మీరే చూసుకోండి, ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత కష్టపడితే ఇయర్ అంత బాగుంటుందన్నమాట. ఏంటి అంటే చాలామంది ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నారనుకోండి, CV పంపించేస్తారు, రెజ్యూమ్ పంపించేస్తారు, సైలెంట్గా ఊరుకుంటారు. దానికి మెయిల్ వచ్చిందా లేదా, లేకపోతే ఇంకొత్తగా ట్రై చేద్దామా, లేకపోతే రెజ్యూమ్ని ఏమైనా కొత్తగా చేంజెస్ చేసి చేద్దామా, ఇంకో 2-3 కంపెనీస్కి ట్రై చేద్దామా, ఇలాంటిది ఏమీ ట్రై చేయరు. ఏదైనా ఒక కంపెనీకి పంపించేస్తారు, సైలెంట్గా ఊరుకుంటారు. అట్లా కాదు, ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు కానీ, ఒక ఫ్యామిలీ మెయింటెనెన్స్లో కానీ ఏదైనా సరే సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా మీ పని మీరు చూసుకోవాలని. అలాగే మీరు ఇక్కడ ఎంత కష్టపడి మీరు ఒక వర్క్ కోసం ట్రై చేస్తారో అంత పాజిటివ్ అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే కెరీర్ విషయంలో వస్తే మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయండి. ఎప్పటి నుంచి అంటే ఆగస్టు తర్వాత నుంచి కూడా ఎవరైనా జాబ్ చేంజ్ కానీ లేకపోతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మీ చేతికి కొన్ని ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. మీరు ఆ సైన్ అనేది గమనించాలి, ఓకేనా. మనకి ఇంతే ఈ లోపు ఎలాగ ఉంటుందంటే మీకు టెన్షన్స్ వల్ల మనం ఇంతే ఇంకా మన లైఫ్ ఏమైపోతుందో అది ఇది అని చెప్పి డిప్రెషన్ అయిపోతుంటారు. అట్లా అవ్వద్దు, ఓకే. కొత్త కొత్త సైన్స్ అనేది వస్తాయండి మీ బిజినెస్లో కానీ జాబ్ విషయంలో కానీ ఏదైనా సరే మీరు అవన్నీ కూడా గ్రాప్ చేసుకొని దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. మనకి వచ్చే ఆపర్చునిటీస్ని ఆ వచ్చే సైన్ అనేది ఏంటో మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఇయర్ ఎండింగ్కి చాలా చాలా ఒక మంచి రేంజ్లో మీరు సెటిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఓకే. సో ఏంటంటే మీరు ఎంత సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేది పెడతారో మీకు అంత మంచి గుర్తింపు అయితే వస్తుందండి. సో నెక్స్ట్ ఏంటంటే పర్సనల్ లైఫ్, కొత్త లవ్ ట్రయాంగిల్స్ అనేది స్టార్ట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, థర్డ్ పార్టీ, ఓకేనా. సో ఆల్రెడీ థర్డ్ పార్టీ ఉంటే దానివల్ల ఇంకా కొంచెం సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఆల్రెడీ రిలేషన్ బాగుంది అంటే దాన్ని అలా కంటిన్యూ చేసుకోవడానికి ట్రై చేయండి. వేరే వాళ్ళకి మ్యానిపులేట్ అవ్వడం కానీ, ఓకేనా, వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం కానీ, ఇన్ఫాక్చుయేషన్స్ అలాంటివి స్టార్ట్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయకండి. ఎందుకంటే చాలామంది మనం చూస్తున్నాం ఆల్రెడీ రీయూనియన్ కోసం ఎంత సఫర్ అవుతున్నారో అందరూ.
ఓకేనా. థర్డ్ పార్టీ వల్ల సఫర్ అవుతూ, రీయూనియన్ కోసం సఫర్ అవుతూ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎంత వేదన పడుతున్నారంటే నేను చూస్తున్నాను కదా రోజు. సో ప్లీజ్ అండి, ఇలాంటి థర్డ్ పార్టీని తెచ్చుకోవద్దు. ఆల్రెడీ ఉంటే మాత్రం దానివల్ల కొంచెం సఫర్ అయ్యే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి. సో కొంచెం ఏదైనా సరే పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. బట్ డెడ్లైన్ అయితే కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీకి అయినా సరే దేనికైనా సరే ఒక డెడ్లైన్ అనేది ఉంటుంది కదా, ఖచ్చితంగా ఎండ్ అయిపోతుంది ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి. సో స్టార్టింగ్లో మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. బట్ ఆల్రెడీ బాగున్న రిలేషన్ని మాత్రం పాడు చేసుకోవద్దు. ఎవరైనా సింగిల్స్ ఉంటే ఒక ప్రాక్టికల్గా థింక్ చేసి మీరు రిలేషన్ని స్టార్ట్ చేయండి. ఓకేనా. అట్రాక్ట్ అయిపోయి లేకపోతే ఇన్ఫాక్చుయేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకొని ఇలాంటి వాటికి లోనైపోయి రిలేషన్ అనేది స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే దానివల్ల ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో మీరు ప్రాక్టికల్గా థింక్ చేసి అప్పుడు డెసిషన్స్ తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కెరీర్లో ఆల్రెడీ చెప్పాను, పర్సనల్ లైఫ్ చెప్పాను. సో మెయిన్లీ ఇక్కడ హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో అందరూ కూడా ఎప్పటికప్పుడు ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి ట్రై చేయండి. అది ఎంత చిన్నది అయినా సరే. ఫీవరే కదా, డోలో వేసేసుకుందాము, ఒక కంబిఫ్లిమ్ వేసేసుకుందాము, బాడీ పెయిన్స్ కదా రెస్ట్ తీసుకుందాం, ఇట్లా ఉండద్దు. అది కొంచెం పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల మళ్ళీ ఖర్చులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ముందే మీరు జాగ్రత్త పడటం బెటర్ కదా. సో మీ స్పిరిట్ గైడ్స్ కూడా ఇలాగే చెప్తున్నారు, థర్డ్ పార్ట్ ఎక్కువగా ఉంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మీకు ఏదైనా ఒక సైన్ మీరు తెలుసుకోవడానికి, అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ప్రతిదానికి మీ లైఫ్లో ఇయర్ అంతా ఒక జాబ్ అయినా, స్టడీస్ అయినా, ఫ్యామిలీ లైఫ్ అయినా, ఫినాన్షియల్ అయినా, హెల్త్ అయినా ఒక డెడ్లైన్ అనేది ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఆ డెడ్లైన్ అనేది గుర్తు చేసుకుంటూ మీరు ముందుకెళ్ళడం మంచిది అన్ని రకాలుగా కూడా. ఓకే. సో లాస్ట్గా మీ స్పిరిట్ యానిమల్ గుడ్లగూబ ఓల్. ఓకేనా. మీ స్పిరిట్ యానిమల్ ఏం చెప్తున్నారు అంటే మేక్ ఏ విష్ టు ద మూన్ లైట్ అండ్ ఫైన్ డార్క్నెస్. ఓకేనా. సో మీకు అర్థమైంది కదా దీని అర్థం. మీకు ఏదైనా బాధ ఉంది, లేకపోతే ఒక కోరిక ఉంది, లేకపోతే ఈ థర్డ్ పార్టీ రిమూవ్ అవ్వాలి, లేకపోతే ఒక జాబ్ రావాలి, లేకపోతే మీకు హెల్త్ అనేది బాగుండాలి, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ అన్నీ బాగవ్వాలి, ఇలాంటివి ఏం చేస్తారంటే ఈ ఇయర్ అంతా మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మూన్ లైట్లోకి వెళ్ళండి నైట్. ఓకేనా. ఆఫ్టర్ 12 మూన్ లైట్లోకి వెళ్ళి విష్ చేయండి. మూన్ని చూస్తూ విష్ చేసుకోండి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకొని, ఏంజల్స్కి థ్యాంక్స్ చెప్పుకొని, గ్రాటిట్యూడ్ చెప్పుకొని మూన్ని విష్ చేయండి. నాకు ఈ కోరిక ఉంది, అది జరగాలి, బ్లెస్ చేయండి అని చెప్పి మీరు ప్రతిరోజు చేసుకోండి. లేదా వీక్లీ 2 times అన్నా మీరు మూన్ని విష్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఆ చీకట్లోనే మీరు ఒక కొత్త వెలుగుని తెలుసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మీ లైఫ్లో చీకట్లో ఉన్న దాంట్లో ఒక వెలుగు అనేది కనిపిస్తుంది అన్నమాట. సో మీకు స్పిరిట్ యానిమల్స్ ఈ గైడెన్స్ ఇస్తున్నారు. సో ఇదండి మేషరాశి. థ్యాంక్ యూ. అండ్ మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ. హలో వృషభ రాశి, ఇది మీ రీడింగ్ అండి. వృషభ రాశికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ శనీశ్వరుడు అండ్ గురుడు ఇద్దరు కూడా చాలా సపోర్ట్గా ఉన్నారండి. కరెక్ట్గా చెప్పాలి అంటే వృషభ రాశికి కొంచెం బాగుందని చెప్పాలి. మేషరాశి కంటే చాలా 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 బాగుందని చెప్పాలి. బట్ ఏంటంటే ఇక్కడ మీకు ఎనిమీస్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారండి. సో ఈ ఒక్క విషయంలో మీరు చాలా కేర్ తీసుకోవాలి. ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం కానీ అబ్రాడ్లో జాబ్ కోసం కానీ ట్రై చేస్తున్నట్టు అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుంది, అయి తీరుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ లైఫ్లో పైకి ఎదగాలి, ఒక మంచి ప్రమోషన్ రావాలి, లేదా ఒక డ్రీమ్ జాబ్ అనేది ఉంటుంది కదా, లేదా ఒక డ్రీమ్ బిజినెస్ అనేది ఉంటుంది కదా, ఖచ్చితంగా అది కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది. మీరు ఒక హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. ఎస్, నా డ్రీమ్ జాబ్ వచ్చింది, నా డ్రీమ్ బిజినెస్ని నేను స్టార్ట్ చేయగలిగాను, సో ఐమ్ హ్యాపీ అని చెప్పి మీరు ఇయర్ ఎండింగ్ లోపు మీరు అనుకుంటారు ఖచ్చితంగా.
గుర్తింపు రాలేదు అని చెప్పి ఇన్నాళ్ళు బాధపడిన వాళ్ళు ఒక సడన్ చేంజ్ అనేది మీ లైఫ్లో కనిపిస్తుందండి. అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చాలా మంచి చేంజ్ అనేది కనిపిస్తుంది. చాలామంది ఏంటంటే ఇన్నాళ్ళుగా చాలా ఇయర్స్గా వృషభ రాశి వాళ్ళు చాలా బాధపడుతున్నారు కెరీర్ విషయంలో. సో ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్టు మీరు ఎక్కడైతే కావాలి జాబ్ అనుకుంటారో అక్కడ వస్తుంది. అలాగే ఎవరి దగ్గర అయితే మీరు అవమానాలు ఫేస్ చేశారో వాళ్ళ దగ్గరే నిలబడే రోజు అనేది వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ ఫినాన్షియల్గా చాలా 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 బాగుందండి. ఇప్పటి వరకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా ఇక నుంచి ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ అన్నీ చాలా 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 డెవలప్ అవుతాయి. మీరు ఆ గ్రోత్ చూసి షాక్ అవుతారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన లైఫ్లో ఇంత మంచి గ్రోత్ వచ్చిందా అని చెప్పి మీరే ఎక్స్పెక్ట్ చేయరు. అంత చాలా బాగుంటుంది. అండ్ ఫ్యామిలీలో కూడా రిలేటివ్స్లో కూడా మీరు జాబ్ చేసే ప్లేస్లో మీ బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర మీకు చాలా మంచి రెస్పెక్ట్ వస్తుంది. అందరూ కూడా మిమ్మల్ని చూసి రెస్పెక్ట్ ఇచ్చేంత మంచి పొజిషన్కి వస్తారు. అండ్ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా చాలా బాగుంటుందండి. బట్ మీరేంటి అంటే ఒక ఆఫర్ చేతికి వచ్చింది అంటే నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకొంచెం బెటర్ శాలరీతో లేదా మంచి ఆపర్చునిటీతో ఒక బిజినెస్ ఆఫర్ కానీ ఒక జాబ్ ఆఫర్ కానీ వచ్చిందంటే వెంటనే జంప్ అవ్వడం ఇలాంటివి చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అట్లాంటివి మాత్రం చేయకండి. ఒక మంచి జాబ్ మీరు ఎక్స్పెక్ట్ చేయని గ్రోత్లో ఒక మంచి జాబ్ వచ్చింది అంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది అంటే దాన్ని ఫాలో అయిపోండి. అంతేగాని దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకేదో చేద్దాము, ఇంకా మంచి జాబ్ వచ్చింది మంచి శాలరీతో అని చెప్పి ఇలాంటి జంప్ చేయడం ఇలాంటివి చేయకండి. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఒక్కసారిగా కింద పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మళ్ళీ ఎక్కడైతే మొదలుపెట్టారో మళ్ళీ అక్కడికే వచ్చి పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మీరు ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొంచెం కొత్తగా ఇంకొంచెం బెటర్ అన్ని ఆలోచనలు మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే మీకు ఆఫర్స్ కూడా అలానే వస్తాయి. జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఆఫర్స్ కూడా మీకు వెంటనే మీరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఆఫర్స్ వచ్చేస్తాయి. మీరు ఎట్లా ఫీల్ అవుతారంటే అరే కొంచెం వెయిట్ చేయాల్సింది కదా, ఎందుకంటే బెటర్ ఆపర్చునిటీ వచ్చింది కదా అన్నట్టు చూస్తారు. ఇక్కడ చూసారా ఒక గోస్ట్ కనిపిస్తుంది, ఒక స్నిక్ కనిపిస్తుంది. సో మీరు చుట్టూ ఏంటంటే ఒక ఫేక్ పీపుల్ అనే వాళ్ళు వస్తారు. ఏదైతే ఒక మంచి ఆపర్చునిటీ ఉందో దానిని మీరు యూజ్ చేసుకోకుండా ఇంకొంచెం బెటర్ అన్ని ముందుకు వెళ్ళాలని చూస్తే అది డిసప్పేర్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో యాంగ్జైటీ అవ్వకుండా మెయిన్లీ మీరు చేయాల్సింది ఏంటంటే ఉన్న దాన్ని యూజ్ చేసుకోవాలి, ఉన్న ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మీ పేరెంట్స్ హెల్త్ కానీ మీ స్పౌజ్ ఎవరైతే ఉన్నారో మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వీళ్ళ హెల్త్ కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే 1 minute చూడలేదు అప్పటి నుంచి. నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అవి మెయిన్లీ చూసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా బాగుంది. అండ్ కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలి లవర్స్ ఎవరైతే ఉన్నారో అంటే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి బాండింగ్ అనేది ఉంటుంది. సో అది అలానే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇయర్ వాళ్ళకి చాలా బాగుంది. ఒకవేళ మీరు మ్యారేజ్ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే అది కూడా సక్సెస్ అవుతుంది. సో వేరే వాళ్ళ మాటలకి మ్యానిపులేట్ అవ్వకుండా జాగ్రత్తగా మీ రిలేషన్ని కాపాడుకోండి. ఎందుకంటే చాలా 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 బాగుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకి కూడా ఇయర్ చాలా బాగుంది అండి. సో ఎవరైతే రీయూనియన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ థర్డ్ పార్టీ ఎవరికైనా ఏమైనా ఉంటే అది కూడా ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే ఇయర్ చాలా బాగుందండి. సో మెయిన్లీ ఏంటంటే ఎనిమీస్ అనే వాళ్ళు ఉన్నారు ఎక్కువ అవుతారు. ఒకవేళ ఇప్పుడు వరకు లేకపోతే కొత్తగా ఎనిమీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు అన్ని రకాలుగా డెవలప్ అవుతున్నారు. మీ లైఫ్లో ఒక గ్రోత్ అనేది కనిపిస్తుంది. కెరీర్లో కానీ ఫినాన్షియల్గా కానీ ఫ్యామిలీ లైఫ్లో కానీ మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. మంచి జాబ్ వస్తుంది, మంచి బిజినెస్ వస్తుంది, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అనేది వస్తారు. లేకపోతే ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నట్టయితే మీ ఫ్యామిలీ మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటారు.
సో అన్ని రకాలుగా సెటిల్ అనేది కనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ ఎనిమీస్ అనేవాళ్ళు వస్తారు కదా, ఎందుకంటే చూస్తూ ఊరుకోరు కదా, చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ. సో ఎనిమీస్ అనేవాళ్ళు వస్తారు, వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ ఇష్యూస్ అవి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఎప్పటికప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి ట్రై చేయండి. రిమైనింగ్ అంతా బాగుంది, బట్ మెయిన్లీ మీరు చేయాల్సింది ఏదైనా ఉంటే అది ఏదైనా ఒక ఆఫర్ వస్తుంది అంటే అది యూటిలైజ్ చేసేసుకోండి, అంతేగాని ఇంకొంచెం బెటర్ అని మాత్రం వెళ్ళొద్దు. ఒకవేళ ఆల్రెడీ ఏదైనా మంచి ఆఫర్ వచ్చింది, సో జాయిన్ అయ్యారు, ఓకే, ఇప్పుడు ఇంకేదో వస్తుంది అని చెప్పి ఆలోచించడమో, లేకపోతే ఇంకేదైనా మంచి ఆఫర్ వస్తుందనో పాతదాన్ని వదిలేసి కొత్త దానిలోకి వెళ్ళడం ఇలాంటివి చేయకండి, ఓకేనా. సో అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి, అది జాబ్ కోసమైనా స్టడీస్ కోసమైనా. రిలేషన్షిప్లో మాత్రం చాలా చాలా బాగుందండి వృషభ రాశి, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు చెప్పడం. సో ఇదండి వృషభ రాశి వాళ్ళకి. సో ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే మనం మంత్లీ రీడింగ్ కూడా చేసుకుందాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మంత్లీ రీడింగ్, రాశి రీడింగ్కి నాకు కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా. థ్యాంక్ యూ. హలో మిథున రాశి, ఇది మీ రీడింగ్ అండి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ రాశిలో ఈ ఇయర్ గురువు చాలా సపోర్ట్గా ఉన్నారండి. సో మీకు ఏంటి అంటే కొత్త ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. ఫస్ట్ కెరీర్ గురించి చూద్దాము. ఏదైనా ఒక జాబ్ ఆపర్చునిటీ కోసం మీరు చూస్తున్నట్టయితే అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వస్తాయి, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ ఆపర్చునిటీ కోసం ట్రై చేస్తున్నట్టయితే మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు, అలాంటి ఆపర్చునిటీస్ కూడా మీకు చాలా మంచిగా వస్తాయి. సో ఫైనల్ ఏంటంటే ఇక్కడ కెరీర్లో చాలా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మీరు ఏదైతే సెటిల్ అవ్వాలి ఈ రకంగా అని చెప్పి ఇన్నాళ్ళు వెయిట్ చేశారో అలాంటి ఒక గ్రోత్ అనేది కెరీర్లో కనిపిస్తుంది. ఎలా అంటే ఇప్పటి వరకు మీరు ఎలా అనుకున్నారంటే ఇంత టాలెంట్ ఉండి కూడా నేనేం చేయలేకపోయాను, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఇంత వృధా అయిపోయింది జీవితం అంతా, ఇప్పటి వరకు నేను సెటిల్ అవ్వలేకపోయాను, నాకు మంచి ఆపర్చునిటీ కూడా రాలేదు అని చెప్పి ఎవరైతే ఇన్నాళ్ళు వెయిట్ చేశారో అలాంటి వాళ్ళకి వాళ్ళే వచ్చి పలానా ప్లేస్లో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, ఇది మీ టాలెంట్కి సూటబుల్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళే వెతుక్కుంటూ వచ్చి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలా అని ఎవరో వస్తారు అప్పుడు మనం వెళ్దాంలే అని మాత్రం కూర్చోవద్దు. మీ ప్రయత్నం మీరు ఖచ్చితంగా చెయ్యాలండి. ఏదైనా సరే గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని చెప్పి అనుకోకూడదు కదా. సో మీ న్యాయంగా మీరు చేయాల్సిన కష్టం మీరు చెయ్యండి, మీ ప్రయత్నం మీరు చెయ్యండి, ఆపర్చునిటీస్ అన్నీ కూడా అవే వెతుక్కుంటూ వస్తాయి. సో ఎక్కడైతే మీరు ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వగలుగుతారు, అవి రిసీవ్ చేసుకోగలుగుతారు, మీ గోల్ని రీచ్ అవుతారు. నెక్స్ట్ ఏంటి అంటే ఇన్నాళ్ళు కనిపించిన ఒక గ్రోత్ అనేది ఈ కెరీర్ విషయంలో చాలా మంచి గ్రోత్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మీకు, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎవరైనా ఒక మ్యారేజ్ కోసం ఒక ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే మంచి ప్రపోజల్స్ వస్తాయండి. అండ్ ఎవరైనా ఇన్ రిలేషన్షిప్లో ఉంటే పెళ్ళి కాని వాళ్ళ గురించి చెప్తున్నా, వాళ్ళకి కూడా మీకు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మీ మ్యారేజ్ అనేది అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ కూడా కొంతవరకు బాగుందండి, బట్ కొంచెం వేరే వాళ్ళ వల్ల కొంచెం మ్యానిపులేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో సెపరేషన్ అనేది రాకుండా చూసుకోండి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరైనా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టు అయితే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే దూరం ఉండడం వల్ల దూరం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ మీ రిలేషన్ని మీరు కాపాడుకుంటూ ఉండండి, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే అనవసరంగా ఎవరితోనూ గొడవలకి వెళ్ళడం అలాంటివి చేయొద్దు. సో ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి లీగల్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాంటి వాటికి జోలికి వెళ్ళకండి. ఎవరికో హెల్ప్ చేద్దామని చెప్పి మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు, ఓకే. సో అదొకటి కేర్ తీసుకోండి, ఓకే. నెక్స్ట్ ఫ్యామిలీ లైఫ్ అంతా బాగుందండి, కెరీర్ కూడా చాలా బాగుంది. బట్ ఏంటంటే ఇక్కడ మీకు ఎంత మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయో ఆ ఆపర్చునిటీని మీరు నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. వచ్చింది కదా అని చెప్పి కేర్లెస్గా అయ్యే ఎనర్జీ అనేది ఒకటి వచ్చేస్తుంది.
అంటే ఒక నెగ్లిజెన్సీ అనేది కనిపిస్తుంది. సో అలాంటి నెగ్లిజెన్స్ అనేది కనిపించొద్దు, అలా ఉండడానికి వీల్లేదు ఈ ఇయర్ అంతా. ఎందుకు అంటే ఏదైతే వచ్చిన ఆపర్చునిటీ వెతుక్కుంటూ వచ్చిందో అది చేజారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట, చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. వచ్చిన ఆపర్చునిటీని అంతే కష్టపడి మీరు నిలబెట్టుకోవాలి. నెక్స్ట్, ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం కానీ లేకపోతే హయ్యర్ జాబ్స్ కోసం కానీ అబ్రాడ్ వెళ్ళడం కోసం కానీ ట్రై చేస్తున్నట్టయితే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. మీ టీం ఏదైతే ఉందో అందరికంటే మీ టీంకి ఒక మంచి గ్రోత్ వచ్చే ఛాన్స్ కనిపిస్తున్నది. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ లైఫ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరికైనా కొత్త మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం చూస్తున్నట్టయితే అవి సక్సెస్ అవుతాయి. నెక్స్ట్, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే ఆ రిలేషన్ అనేది చాలా 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 బాగుంటుందండి. అగ్రెసివ్ అవ్వకుండా దాన్ని నిలబెట్టుకోండి. నెక్స్ట్, ఆల్రెడీ మ్యారేజ్ అయిన ఉన్నవాళ్ళు మీ లైఫ్ని సెపరేషన్ రాకుండా కాస్త జాగ్రత్తగా మీ ఇద్దరిలో అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరో ఒకరు కాస్త తగ్గడంలో తప్పేమీ లేదు కదా అండి. సో ఎందుకంటే సెపరేషన్ అనేది రాకుండా ఒక ఫ్యామిలీ అనేది నిలబడాలి, ఒక రిలేషన్ అనేది. సో ఎవరో ఒకరు తగ్గడం ఆ టైంలో తర్వాత కూర్చొని చక్కగా కామ్గా డిస్కస్ చేసుకోండి. ఇలా మాట్లాడడం వల్లనే హర్ట్ అయ్యాను, సో ఇట్లా ఉండొద్దు, మనం ఇంకో రకంగా ట్రై చేద్దాము అని చెప్పి కూర్చొని మాట్లాడడానికి ట్రై చేయండి. సో అప్పుడంతా బాగుంటుంది. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకోండి, వేరే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. దానివల్ల ఏంటంటే లీగల్ ఇష్యూస్ అనేవి కనిపిస్తున్నాయి. టైం అనేది చేతిలోనే ఉన్నదండి. ఆ టైంని మీరే ఆ టైం వెంబడి మీరు పరిగెట్టకుండా దానిని యూటిలైజ్ చేసుకొని వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మీరు మీ టైంని మీరు సేవ్ చేసుకునేలాగా ఉండండి. సో ఫైనల్లీ మీ స్పిరిట్ యానిమల్ పీకాక్, నెమలి అండి. మీ స్పిరిట్ యానిమల్ ఏం చెప్తున్నారంటే, కీప్ ఇట్ అప్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ గ్రేస్ హీ వుడ్ నో. ఓకేనా? సో మీరు ఇక్కడ మీ కాన్ఫిడెన్స్ కానీ మీ మంచితనాన్ని కానీ మీరు కోల్పోవద్దు. ఓకేనా? మీ కాన్ఫిడెన్స్ని ఓవర్ కాన్ఫిడెన్స్ చేసుకోవద్దు. మీ మంచితనాన్ని చేద్దాంలే అని చెప్పి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోకుండా మీ మంచితనాన్ని మీరు నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, వచ్చిన ఆపర్చునిటీని అది రిలేషన్లో అయినా కెరీర్లో అయినా నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి. నెగ్లిజెన్స్ అనేది పనికిరాదు. సో మీ స్పిరిట్ యానిమల్స్ కూడా ఇదే చెప్తున్నారు. సో ఇదండి మిథున రాశి రిజల్ట్. సో మీకు ఇది నచ్చితే మంత్లీ గైడెన్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. మంత్లీ గైడెన్స్ కూడా స్టార్ట్ చేద్దాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మంత్లీ గైడెన్స్ కావాలి అనుకుంటే రాశులది కమెంట్ చేయండి. ఓకేనా? సో ఈ రీడింగ్ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. హలో కర్కాటక రాశి, ఇది మీ రీడింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కర్కాటక రాశికి ఆల్రెడీ అష్టమ శని అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు వరకు కర్కాటక రాశి వాళ్ళకి అసలు ఏం బాగాలేదండి. ఇప్పుడు వరకు కూడా ఓకేనా, నిన్నటి వరకు కూడా కర్కాటక రాశికి అసలు ఏం బాగాలేదు. ఫినాన్షియల్గా బాగాలేదు, ఫ్యామిలీ లైఫ్ బాగాలేదు, ఎడ్యుకేషన్ లైఫ్ బాగాలేదు, కెరీర్ లైఫ్ బాగాలేదు. అన్ని ప్రాబ్లమ్స్ చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను రీడింగ్ చేస్తూ ఉంటాను కదా, సో ఆస్ట్రోలో కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి పాపం కర్కాటక రాశి వాళ్ళు పాపం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో ఇక నుంచి ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలండి. మీరు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ కెరీర్ గురించి మాట్లాడదాము. ఎవరైనా ఒక మంచి ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ఈ ఇయర్లో ఖచ్చితంగా మీరు సెటిల్ అవుతారు. అంటే ఇమ్మీడియట్గా కాకపోయినా వెంటనే కాకపోయినా మీరు ఒక మంచి కెరీర్ ఆపర్చునిటీ అనేది వస్తుందండి. ఒక బిజినెస్ ఆపర్చునిటీ కానీ జాబ్ ఆపర్చునిటీ కానీ ఖచ్చితంగా వస్తుంది మీకు. ఇయర్ ఎండింగ్ లోపు ఇన్నాళ్ళుగా ఏదైతే రాలేదో, వెయిట్ చేసామో, ఇంక ఓపిక లేదు, నశించిపోయిందని చెప్పి బాధపడ్డారో అది ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారండి. ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది, ఒక బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది. ఏదైతే ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో
ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇయర్ ఎండింగ్ లోపు క్లియర్ అవుతాయి. అంటే ఎవరికైనా డెబిట్స్ ఉన్నా, లోన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా ఆ అప్పులు అవన్నీ కూడా క్లియర్ అవుతాయండి. అట్లీస్ట్ మొత్తం క్లియర్ కాకపోయినా కూడా మీరు రిలీఫ్ అవ్వగలిగినంత క్లియర్ చేసుకోగలుగుతారు. ఈ ఏవైతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం కొంచెం హమ్మయ్య కంప్లీట్గా కాకపోయినా కూడా కొంచెమైనా మనం రిలీజ్ చేసుకున్నాము ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని, ఈ అప్పుల్ని అని అనుకునే ఒక పొజిషన్కి అయితే వస్తారన్నమాట. సో కెరీర్ అయితే చాలా బాగుందండి. వచ్చిన దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఫారిన్ ఆపర్చునిటీస్ ఎవరైనా చూస్తున్నట్టయితే అబ్రాడ్ కోసం, స్టడీస్ కోసం లేదా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ట్రై చేయండి, ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఫ్యామిలీ లైఫ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి చెప్తున్నాను నేను. ఫస్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇప్పటి వరకు పాపం ఏం బాగాలేదు, చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కర్కాటక రాశి వాళ్ళు మెయిన్లీ. సో ఇక నుంచి కొంచెం మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇమీడియట్గా కాకపోయినా ఒక 2-3 మంత్స్కి ఒక మంచి మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది. ఒక కమిట్మెంట్ అనేది ఒకరికొకరు ఇచ్చుకుంటారు. ఏదైతే ఇన్నాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మీ వైఫ్ని హస్బెండ్ని వైఫ్ అనుకుంటూ బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారో దానికి రిగ్రెట్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 ఉన్నాయండి. ఒక గిల్టీగా ఫీల్ అవుతారు, అరే నా వైఫ్ని ఇట్లా బాధ పెట్టాను, లేకపోతే నా హస్బెండ్ని నేను బాధ పెట్టాను, తప్పు చేశాను అని చెప్పి రిగ్రెట్ అయ్యి మీరు ఒక ఫ్యామిలీ లైఫ్ని ఒక మంచి వేలో ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో కర్కాటక రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఇయర్ బాగుందని చెప్పాలి. బట్ ఏంటంటే కొంచెం హెల్త్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఏదైనా సరే వెతికితేనే వస్తుందండి. జాబ్ అయినా, బిజినెస్ అయినా, ఒక స్టడీస్ కోసం అయినా, ఫినాన్షియల్ ఆపర్చునిటీస్ అయినా, ఒక ఫ్యామిలీ లైఫ్ అయినా, ఏది కూడా మన చేతికి రాదు, వెతుక్కుంటూ రాదు, మనం వెతుక్కోవాలి. ఎందుకు చెప్తున్నాను అంటే వెతికి విసిగిపోయి ఇంకా నా వల్ల కాదురా దేవుడా అని చెప్పి అలానే ఉండిపోయే ఎనర్జీ అనేది ఒక నెగ్లెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి ఎనర్జీ ఒకటి కనిపిస్తుంది. సో నెగ్లెక్ట్ చేయకుండా ఇంకొంచెం ఇన్నాళ్ళు కష్టపడ్డారు కదా, ఇంకొంచెం కష్టపడండి. మీ లైఫ్ అనేది ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు మీ స్పిరిట్ యానిమల్ ఎవరు అంటే స్క్విరల్, ఉడత. సో మీ స్పిరిట్ యానిమల్ ఏం చెప్తున్నారంటే, మాస్టర్ ఆఫ్ ఆల్ హిడెన్ ట్రెజర్, హెల్ప్ యూ గాట్ ద థింగ్స్ దట్ మ్యాటర్ మోస్ట్. మీలో ఉన్న ఏదైతే హిడెన్ టాలెంట్స్ అనేది ఉన్నదో అది ఇప్పుడు బయటకు తీయాల్సిన టైం అండి. అది మీ ఫ్యూచర్ కోసం చాలా 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 యూజ్ అవుతుంది. మీకు తెలియని కొత్త విషయాలన్నీ మీకు తెలిసేలా చేస్తుంది. మీకు తెలియని ఒక మంచి ఐడియాస్ వస్తాయి. మీ టాలెంట్ని బయట పెట్టి ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీలో ఏదైతే ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉందో అది బయట పెట్టడానికి ట్రై చేయండి. సో ఇదండి కర్కాటక రాశి రిజల్ట్. సో ఇది మీకు నచ్చినట్టయితే చెప్పండి. మీకు మంత్లీ గైడెన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. మంత్లీ గైడెన్స్ కూడా చేసుకుందాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా. థ్యాంక్ యూ. హలో సింహరాశి, ఇది మీ రీడింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింహరాశి అష్టమ శని అనేది నడుస్తుంది. సో ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో ఈ ఇయర్ కూడా ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే ఇయర్ గడిచిపోతుందండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం కనిపిస్తున్నాయి. ఖర్చు ఎందుకు వస్తుందో తెలీదు, ఎందుకు ఖర్చు అవుతుందో తెలియట్లేదు అన్న సిచ్యువేషన్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఖర్చు అయిపోతుంది ఈజీగా. బట్ ఎందుకైందో ఫైనల్లీ తర్వాత చెక్ చేసుకుంటే ఎందుకైందనేది ఆ ఖర్చు మనకి కన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట. అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే హాస్పిటల్కి ఎక్కువగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్కి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది
సరదాల కోసం అంటే ఎంజాయ్మెంట్ కోసం ఊరికే ఖర్చు చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో ఇయర్ ఏంటంటే కొంచెం ఇలాంటి అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అలాంటివి కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఎందుకంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీనిని కంట్రోల్ చేసేది మీ చేతిలోనే ఉంది అది. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని ఖర్చులు ఏంటంటే ఆటోమేటిక్గా అవుతాయండి. ఇది ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా ఇలాంటివి ఏంటంటే అది మనం ఏం చేయలేము. సో ఖచ్చితంగా అవుతాయి. సో అలాంటి ఖర్చులు ఉన్నాయి కాబట్టే మనం ఏదైతే వేస్ట్గా ఖర్చులు చేస్తామో అలాంటి వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కెరీర్ విషయంలో ఉన్న ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ కొత్త ఆపర్చునిటీ రావాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు మీకేంటంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా కూడా ఎనిమీస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఎనిమీస్ ఉన్నారు అంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు వాళ్ళు ఏదైనా రెచ్చగొడుతుంటే మీరు కూడా అగ్రెసివ్ అయిపోయి అరిచి గొడవపడి ఇలాంటివి చేయొద్దు. ఓకే, ఓం నమ శివాయ అనుకుంటూ కంట్రోల్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళ మాటలకి మీరు కూడా అగ్రెసివ్ అయిపోయి గొడవలు పడడం వల్ల వాళ్ళు బాగానే ఉంటారు, బట్ మీ జాబ్కి ప్రాబ్లం అవుతుంది, మీ బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం బాగాలేదు, ఈ సెషన్స్ అంతా బాగాలేదు అన్నప్పుడు మనకి ఎనిమీస్ రావడం, ఎవరో ఒకరు కోపం తెప్పించడం, ఏదో విధంగా మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళే మన చుట్టూ ఉంటారన్నమాట. సో అలాంటి వాళ్ళ నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ బిజినెస్ పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు పెట్టిన ప్రతి రూపాయికి లెక్క చూసుకుంటూ, ఓకేనా, ఎందుకు పెట్టాము, ఎలా పెట్టాము, ఎంత వస్తుంది అనేది, వాళ్ళు ఎంత ఖర్చు చేశారు, మీరు ఎంత ఖర్చు చేశారు, పార్ట్నర్స్ ఉంటే ఇలాంటివి జాగ్రత్తగా ఆచి తూచి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. బిజినెస్ పార్ట్నర్స్ని గుడ్డిగా నమ్మద్దు. ఇయర్ వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఆఫీస్లో చెప్పాను కదా, ఎవరితోనూ అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు. మీ జాబ్ ఏదో మీరు చూసుకోండి, మీ పని ఏదో మీరు చూసుకోండి, అంతే తప్ప వేరే వాళ్ళ మాటలకి అగ్రెసివ్ అయిపోయి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవద్దు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే కొత్త ఆపర్చునిటీస్ అనేది వెతుక్కుంటున్నా కూడా చాలా తక్కువే కనిపిస్తున్నాయండి. సో ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్యామిలీ లైఫ్లో ఎవరికైనా థర్డ్ పార్టీ ఉన్నట్టు అయితే, ఒకవేళ థర్డ్ పార్టీని మీరే మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటే థర్డ్ పార్టీని వదిలేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ చూస్తున్న వాళ్ళల్లో మీరే థర్డ్ పార్టీని మెయింటైన్ చేస్తున్నారు అని ఎవరైనా ఉండుంటే, అది ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి, అందరికీ కాదు. సో థర్డ్ పార్టీని వదిలేసి మీ ఫ్యామిలీని కలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే థర్డ్ పార్టీ వల్ల మీకు చాలా చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకేనా. సో అసలు ఎవరు, మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, మీకు అర్థమైంది కదా. సో లేదు, మా పర్సన్కి థర్డ్ పార్టీ ఉన్నారు అంటే వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అడ్డున్నది మీరే కదా. సో మిమ్మల్ని ఏదో విధంగా బ్లేమ్ చేసి బాధ పెట్టి గొడవలు పడి ఇలా ట్రై చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్యామిలీని ఒక మంచిగా నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి, వైఫ్ అని కానీ హస్బెండ్ కానీ. అండ్ ఎవరైతే మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా చిన్న గొడవకో లేకపోతే ఎవరో మాటలకి మ్యానిపులేట్ అయిపోయో ఇలా అగ్రెసివ్ అయిపోయి అనవసరంగా ప్రాబ్లమ్స్ అన్ని కొని తెచ్చుకోవద్దు. ఓకే. సో ఈ ఇయర్ ఏంటంటే కొంచెం రిలేషన్స్లో జాగ్రత్తగా ఆచితూచి మెయింటైన్ చేసుకోండి. అండ్ దేనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. చెప్పాను కదా, ఆల్రెడీ ఎవరో మాటలకి ఇన్స్పైర్ అయిపోయో లేకపోతే ఎవరో మాటలకి అగ్రెసివ్ అయిపోయో ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదన్నమాట. సో ఏంటి మన జీవితం ఇలా అయిపోయింది అనే ఛాన్స్ మీరు తీసుకోవద్దు. ఓకే. ప్రతి దాన్ని కూడా క్యాలిక్యులేటెడ్గా థింక్ చేయండి. ఓకే. ప్రాక్టికల్గా థింక్ చేసి మీరు రిలేషన్లో కానీ ఫినాన్షియల్గా కానీ జాబ్ విషయంలో కానీ ఏదైనా సరే ప్రాక్టికల్గా థింక్ చేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు మీ లైఫ్ని గ్రోత్ పెంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీ స్పిరిట్ యానిమల్ ఎవరు అంటే ఫ్రాగ్, కప్ప అండి. కప్ప కూడా స్పిరిట్ యానిమల్స్ ఉంటుందా అని అనుకోవద్దు, ఉంటారు.
ప్రతి యానిమల్లో కూడా మనకి ఒక స్పిరిట్ యానిమల్ అనేది ఒకళ్ళు ఉంటారండి. సో ఈరోజు మీ స్పిరిట్ యానిమల్ ఏం చెప్తున్నారు అంటే ఈరోజు కాదు, మీకు ఇచ్చే గైడెన్స్ ఇయర్కి, లెట్ గో ఆఫ్ ద పాస్ట్, యాక్సెప్ట్ న్యూ బిగినింగ్స్ అండ్ ఫైండ్ ద పార్ట్ టు ఏ న్యూ స్టార్ట్. ఓకే, పాస్ట్ని, గతాన్ని మర్చిపోండి, కొత్త బిగినింగ్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, థర్డ్ పార్టీ ఉంటే వదిలేయండి. థర్డ్ పార్టీ వల్ల ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే జాగ్రత్తగా ఉండండి. సో ఒక ఫ్యామిలీని నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు, థర్డ్ పార్టీ లేకుండా ఉన్నవాళ్ళు, నెక్స్ట్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తూ రిలేషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు రిలేషన్ నిలబెట్టుకోవడానికి మెయింటైన్ చేయండి. పాత గొడవలు ఏవైనా తెచ్చుకొని మనసులో పెట్టుకొని దాన్ని డిస్కషన్ చేసుకొని ఇలా ఉండడానికి వద్దు, ఇలాంటివి చేసుకోవద్దు. న్యూ బిగినింగ్స్ కోసం థింక్ చేసుకోండి. న్యూ బిగినింగ్స్ జరుగుతాయి, వాటి కోసం ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకోండి. అంతా చాలా బాగుంటుంది. ఒక న్యూ స్టార్ట్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది. సో చెప్పాను కదా, కెరీర్, ఫినాన్స్, ఫ్యామిలీ అన్నిట్లో కూడా జాగ్రత్తగా ఉండండి అండ్ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇదండి సింహరాశి గైడెన్స్. సో ఇది మీకు నచ్చినట్టయితే మంత్లీ గైడెన్స్ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. నేను మంత్లీ కూడా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఏంటంటే, ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హలో కన్యారాశి ఫ్యామిలీ, ఇది మీ రీడింగ్ అండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫినాన్షియల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడదాము. ఇప్పటి వరకు మీరు ఏదైనా ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టు అయితే కొంచెం గ్రోత్ అనేది కనిపిస్తుందండి. బట్ ఎంత గ్రోత్ ఉంటుందో అంతే ఖర్చు కూడా కనిపిస్తుంది. ఇంతకుముందు ఏంటంటే పెద్దగా గ్రోత్ లేదు, కానీ ఖర్చు అయితే ఎక్కువగా ఉంది. బట్ ఇక్కడ అలా కాదు, గ్రోత్ ఉంటుంది ఫినాన్షియల్గా అండ్ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. సో ఏదైనా మీరు ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి ప్రతి రూపాయి కూడా మీరు కౌంట్ చేసుకుంటూ ఖర్చు చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఖర్చు అనేది వేస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే, ఎవరైనా ఒక జాబ్లో ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నట్టయితే చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి. ఎట్లా అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అంత మంచి ఆపర్చునిటీ వస్తుంది. బట్ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అంటే మీ మీద ఇంప్రెషన్తో వేరే వాళ్ళని ఇంక అవసరం లేదు, ఈ పర్సన్ ఉన్నారులే అని చెప్పి వాళ్ళని కూడా తీసేసి ఆ వాళ్ళ వరకు కూడా మీ మీద పడేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఏంటంటే ఇద్దరు చేసే జాబ్ని, అంటే ముగ్గురు చేసే జాబ్ని మీరు ఒక్కరే చేయాల్సి వస్తుంది. బట్ శాలరీ మాత్రం ఒకటే ఉంటుంది. మీకు అర్థమైంది కదా, ముగ్గురు చేసేది మీరు ఒక్కరే చేయాల్సి వస్తుంది, బట్ శాలరీ మాత్రం ఒక్కరిదే వస్తుంది. అలాంటి పరిస్థితి ఉంది. బట్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీ అనేది చాలా 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 బాగుందండి. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చినా కూడా, కొంచెం కష్టమైనా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఖర్చు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఈ జాబ్ అనేది మనం నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఖర్చులు అధిగమించాలి అంటే జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అగ్రెసివ్ అవ్వకుండా దాన్ని నిలబెట్టుకోండి. నెక్స్ట్, బిజినెస్లో మీ పార్ట్నర్స్తో చాలా కేర్ తీసుకోండి. వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కూడా పెట్టిన ప్రతి రూపాయికి కూడా కొంచెం లాభం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది, ప్రాఫిట్ అనేది. సో ప్రాఫిట్స్ విషయంలో పెద్దగా ఏమీ అవకాశాలు ఉండవు. అంతేకాదు, మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఇక తెలియకుండానే గొడవలు జరగడం, వాళ్ళు మిమ్మల్ని అనడం, మీరు వాళ్ళని అనడం, ఇలాగా రిలేషన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు మీ రిలేషన్ని ఇప్పటి వరకు ఎలా ఉన్నామో దాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి తప్ప, మీ వైఫ్ ఒక మాట అంటే హస్బెండ్ ఉండడం, హస్బెండ్ ఏదో మాట అంటే వైఫ్ ఏదో అనడము, ఇట్లా మాటలు అనుకొని దాన్ని సెపరేషన్ వరకు చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా రిలేషన్లో ఉన్నట్టయితే వాళ్ళు కూడా అనవసరంగా రిలేషన్ని బ్రేక్ చేసుకోవద్దండి. బ్రేకప్ ఎక్కువ కనిపిస్తుంది. మళ్ళీ రీయూనియన్ కోసం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. అటు మ్యారేజ్ అయిన వాళ్ళైనా, మ్యారేజ్ కాని వాళ్ళైనా కూడా. ఓకేనా, బోత్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ కూడా సెపరేషన్ అయ్యి రీయూనియన్ కోసం వెయిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్లీజ్ మీ రిలేషన్ని
నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటి అంటే ఏదైనా మనసు బాలేదు అంటే ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ ఏదైనా పెద్ద టెంపుల్ లాంగ్ జర్నీస్ చేసి ఒక మంచి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే అలా వెళ్ళడానికి ట్రై చేయండి. లేదు మేము అంత ఎఫర్ట్ చేయలేము అంటే మీ దగ్గరలో ఉన్న ఏదైనా మీకు నచ్చిన టెంపుల్ ఆర్ చర్చ్ ఆర్ మసీద్ ఏదైనా సరే మీరు వెళ్ళి ప్రే చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం మనసుకి రిలీఫ్గా అనిపిస్తుంది అన్నమాట. సో జాబ్ ఫినాన్స్ అంతా బాగుంది, బట్ ఏంటంటే బిజినెస్లో ఫ్యామిలీ లైఫ్లో కొంచెం బాగాలేదు. అండ్ రిలేషన్షిప్లో మ్యారేజ్ కాని వాళ్ళకి కూడా అంతగా లేదు. సో కొంచెం ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. దీన్ని సెపరేషన్ కాకుండా కాపాడుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది మీ చేతిలోనే ఉందన్నమాట. సో ఈరోజు మీ స్పిరిట్ యానిమల్స్ వచ్చి బ్యాట్, గబ్బిలం అండి. సో మీ స్పిరిట్ యానిమల్ ఏం చెప్తున్నారంటే యూ నీడ్ టు హ్యావ్ ద కరేజ్ టు ఫేస్ ద డార్క్నెస్ విత్ ఇన్ యూ. సో మీ స్పిరిట్ యానిమల్ ఏం చెప్తున్నారంటే మీలో ఏదైతే బాధ ఉందో దాన్ని అధిగమించడానికి మీరు ధైర్యంగా ఉండాలని చెప్తున్నారండి. ఏదైనా సరే మీలో ఉన్న డార్క్నెస్ అనేది పోగొట్టుకోవాలి అంటే మీకు ఇప్పుడు ధైర్యం ఉండాలి. అంటే బిజినెస్లో కానీ రిలేషన్షిప్లో కానీ ఫినాన్షియల్గా కానీ ఏదైనా సరే మీలో ఉన్న డార్క్నెస్ని పోగొట్టుకోవడానికి ట్రై చేయండి. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి ట్రై చేయండి. స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇదండి కన్యారాశి రీడింగ్. సో ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే మంత్లీ గైడెన్స్ కూడా కావాలి అనుకుంటే కమెంట్ చేసి చెప్పండి. నేను మంత్లీ గైడెన్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రెజనేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. హలో తులారాశి ఫ్యామిలీ, ఇది మీ రీడింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇప్పటి వరకు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు తులారాశి వాళ్ళు. ఫినాన్షియల్గా కానీ ఫ్యామిలీ లైఫ్లో కానీ జాబ్, కెరీర్ ఏదైనా సరే కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా మంచి గుడ్ న్యూస్ అండి. ఫినాన్షియల్గా చాలా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు అంత మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే జాబ్ విషయంలో కూడా ఎవరైనా ఒక మంచి జాబ్ కోసం సెర్చింగ్లో ఉన్నట్టయితే ఒక మంచి జాబ్లో మీరు సెటిల్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వీటి గురించి పెద్దగా డిస్కస్ చేసుకోక్కర్లేదు. మెయిన్లీ మాట్లాడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఫినాన్షియల్ ఆపర్చునిటీ, ఫినాన్షియల్ గ్రోత్ అనేది కనిపిస్తుందో తెలియకుండానే బెట్టింగ్స్ కానీ లేకపోతే గ్యాంబ్లింగ్స్ లేకపోతే ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ అది ఇది అని చెప్పి ఇన్వెస్ట్ చేసేద్దాము, లేకపోతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాము, ఒక మంచి ఆపర్చునిటీకి ఫినాన్షియల్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడే మనం ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసేసి ఇన్వెస్ట్మెంట్ చేసేద్దాము అని చెప్పి ప్లానింగ్స్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్లానింగ్స్ ఏమీ చేయొద్దండి. వచ్చిన దాన్ని సేవింగ్స్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి దానిపై ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేకపోతే స్టాక్ మార్కెట్ అని, ట్రేడింగ్ అని, గ్యాంబ్లింగ్ అని, బెట్టింగ్ అని, అదని ఇదని ఇలాంటివన్నీ చేయొద్దండి. వచ్చిన దానికి నష్టపోవడమే తప్ప మీకు రూపాయి ప్రాఫిట్ అనేది కనిపించదు. అంతే దట్టు ఏంటంటే దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీకు ఏదైతే ఫినాన్షియల్ గ్రోత్ అనేది ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకొని సేవింగ్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే? నెక్స్ట్ మంచి గుర్తింపు అనేది వస్తుందండి ఈ ఇయర్ ఈ తులారాశి వాళ్ళకి. మీ జాబ్లో కూడా కొంచెం కష్టపడండి, చాలా మంచి గుర్తింపు వస్తుంది. బట్ ఫ్యామిలీ లైఫ్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరైనా రిలేషన్లో ఉన్నట్టయితే ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో అంటే మీ ఫియాన్స్ ఇలా మీ కాబోయే స్పౌస్ ఇలాంటి వాళ్ళతో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కావాలని మిమ్మల్ని బ్లేమ్ చేయడమో లేకపోతే వదిలించుకోవడానికో లేకపోతే ఎవరో ఏదో కోపంలో వాళ్ళని కోపం తెప్పిస్తే ఆ కోపం తీసుకొచ్చి మిమ్మల్ని అనడము, నా తప్పు లేకుండా ఈ పర్సన్ ఎందుకు నన్ను అన్నారని చెప్పి మీరు బాధపడడము, అలాగ గొడవలు అయిపోయి బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ లవ్ లైఫ్ అనేది పెద్దగా బాగాలేదండి. సో తులారాశి వాళ్ళు ఈ లవ్ రిలేషన్షిప్ అనేది కాస్త జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. ఓకేనా? సెపరేషన్, బ్రేకప్ ఇలాంటివన్నీ చేసుకోకుండా
రీయూనియన్ కోసం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ రాకుండా చూసుకోండి. నెక్స్ట్, మ్యారేజ్ అయిన వాళ్ళు అనవసరంగా వేరే ట్రయాంగిల్ రిలేషన్లోకి వెళ్ళొద్దండి ప్లీజ్. దయచేసి ఎవరైనా మన వాళ్ళు చూస్తున్న వాళ్ళు కొత్తగా ఎవరికైనా అట్రాక్ట్ అవుతున్నట్టయితే వాళ్ళకి చెప్తున్నాను. సో ప్లీజ్ అండి, థర్డ్ పార్టీకి అట్రాక్ట్ అవ్వద్దు. దానివల్ల ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ మాత్రమే కాదు, మీ లైఫ్ కూడా చాలా స్ట్రగుల్స్లో పడే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే థర్డ్ పార్టీకి అంత మంచిగా ఏమీ కనిపించడం లేదు. ఓకేనా. నెక్స్ట్, డెసిషన్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఎందుకంటే మనకి ఇన్నాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇప్పుడు ఒక మంచి గ్రోత్ అనేది కనిపిస్తుందండి. గ్రోత్ వచ్చినప్పుడు ఆల్వేస్ ఏమవుతుంది, ఎనిమీస్ అనేవాళ్ళు వస్తారు, మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు వస్తారు. నెక్స్ట్ ఏంటి అంటే, మన దగ్గర ఏదైనా డబ్బు ఉందంటే పలానా చోట పెట్టు, నీకు 10 రూపీస్ పెడితే 100 వస్తుంది, 100 పెడితే 10,000 వస్తుంది, ఇట్లా చెప్తారు కదా. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ అస్సలు వినొద్దండి. ఓకేనా. ఎందుకంటే డెసిషన్స్ అనేది తెలియకుండానే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉన్న డబ్బుని నాశనం చేసేసుకుంటారన్నమాట. సో జాగ్రత్తగా ఆచితూచి మీ డబ్బుని మీరు సేవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఓకే కదా. సో లైఫ్ ఏమీ బాగలేదండి. ఫ్యామిలీ లైఫ్ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి రిలేషన్లో కూడా థర్డ్ పార్టీని తెచ్చుకోకుండా, మీరు సెపరేషన్ చేసుకోకుండా, మీలో ఏ ఒక్కరో తగ్గి, అంటే వైఫ్ ఏదైనా ప్రాబ్లం తీసుకొస్తే హస్బెండ్ కాంప్రమైజ్ అవ్వడం, హస్బెండ్ ప్రాబ్లం తీసుకొస్తే వైఫ్ కాంప్రమైజ్ అవ్వడం, ఇట్లాంటివి చేసుకోండి. సో కొంచెం ఇయర్ కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగిలిందంతా బాగుంటుంది. సో జాబ్ అంతా బాగుందండి. బిజినెస్ పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. సో ఇదండి తులారాశి రీడింగ్. సో ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ మీకు మంత్లీ రీడింగ్ కావాలి అనుకుంటే కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా. థ్యాంక్ యూ. హలో వృశ్చిక రాశి ఫ్యామిలీ, ఇది మీ రీడింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కెరీర్ విషయంలో అంతగా గ్రోత్ ఏమీ కనిపించట్లేదు. సో ఉన్న జాబ్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే జాబ్ చేంజెస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ చేంజ్ అనేది కూడా చాలా కష్టపడి మళ్ళీ కొత్తగా వెతుక్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. సో మీరేంటంటే ఉన్న జాబ్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఇయర్ చాలా మంచి పని అండి. సో ఎందుకంటే జాబ్ చేసే దగ్గర కావాలని ఎవరైనా అగ్రెసివ్గా మనల్ని బ్లేమ్ చేయడం కానీ, వాళ్ళు తప్పు చేసి ఆ తప్పు మీ మీద నింద వేయడం కానీ, లేకపోతే మీకేదో మంచి నేమ్ వస్తుంది అని చెప్పి చూడలేక మిమ్మల్ని ఓర్వలేనితనం అంటారు కదా, అలాగా మీ మీద కావాలని నింద వేసి ఇట్లా మిమ్మల్ని బాధ పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఏంటంటే ఉన్న జాబ్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ట్రై చేయండి. సో ఏంటంటే కొత్త ఆపర్చునిటీస్ రావాలి అంటే మళ్ళీ చాలా కష్టపడాలి. సో దానివల్ల ఏంటంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే జాబ్ లేకపోతే మళ్ళీ అదొక పెద్ద ప్రాబ్లమ్స్ కదా, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కదా. సో ఏంటంటే ఎనిమీస్ని మీరు అధిగమించడానికి ట్రై చేయండి. వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోవాలా అని కాదు. సో వాళ్ళ మాటల్ని జస్ట్ దులిపేసుకుంటూ ఇయర్ చూడనట్టుగా జాగ్రత్తగా అగ్రెసివ్ అవ్వకుండా పేషెన్స్తో ఉండడానికి ట్రై చేయండి. సో ఏంటంటే జాబ్ విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా మీ జాబ్ని మీరు కాపాడుకోండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎవరైనా బిజినెస్ విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే ఆలోచించి చేయడానికి ట్రై చేయండి. సో ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాము అంటే దాన్ని కాపాడుకోండి. ఎందుకంటే పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఏంటంటే ప్రాఫిట్స్ అనేవి కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. సో మీరు బాగా కష్టపడితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్స్ అనేది మీ చేతికి వస్తుంది. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ ట్రేడింగ్ కానీ, స్టాక్ మార్కెట్, బ్రోకరేజ్ ఇలాంటి వాటికి వెళ్ళొద్దు. ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దండి. ఎవరైనా చెప్పినా కూడా ఇలాంటి మాటలు అస్సలు వినొద్దండి. ఉన్న జాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. ఓకేనా. సో ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో కొంచెం ఏదైనా ఒక 1 రూపీ ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి ఖర్చు చేయండి. సో ఏంటంటే మనము బాగాలేదు అనేసరికి ఆల్మోస్ట్ ఆల్వేస్ ఏంటంటే మనకి చుట్టుపక్కల మనల్ని ఒక మాట అనడానికి రెడీ అయిపోతారు జనాలు.
ఎందుకంటే పని పాట లేకుండా కూర్చుంటారు కదా. సో అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం బాగున్నామో మనల్ని చూసి ఏడవడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైతే మనం బాలేదో అప్పుడు మనల్ని ఎత్తి చూపడానికి ట్రై చేస్తారన్నమాట. సో ఇప్పుడు సిచ్యువేషన్ బాలేదు కాబట్టి మనల్ని ఎత్తి చూపడానికి ట్రై చేసే జనాలు ఎక్కువైపోతారు సమాజంలో. సో అలాంటి వాళ్ళని జస్ట్ చూసాము, విన్నాము, అంతే వదిలేయండి. హార్ట్కి తీసుకోవద్దు, ఓకే? ఎందుకంటే ఇక్కడ చాలా కష్టపడాలి. ఎంత కష్టపడడం అంటే రెస్ట్ లేని సిచ్యువేషన్ అయిపోతుంది. సో మీకు మీరు ఆలోచించుకోండి, రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. కాస్త హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో ఖర్చు చేసేటప్పుడు కొంచెం ఆచితూచి ఖర్చు చేయండి. అనవసరంగా మనసు పాడు చేసుకొని ఎమోషనల్గా అవ్వద్దు. ఈ ఇయర్ కొంచెం ఎమోషనల్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలా ఎమోషనల్గా అవ్వద్దండి, ఓకే? ఎవరైనా మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ఈ ఇయర్లో కొంచెం సక్సెస్ అవుతుంది 90% వరకు. నెక్స్ట్ మెయిన్లీ ఏంటంటే మీరు ఎమోషనల్ అవ్వకూడదండి. ఎమోషనల్ అవ్వడం కానీ, అగ్రెసివ్ అవ్వడం కానీ, వేరే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వీళ్ళు ఇలా అంటున్నారంటే మన బాగాలేదు కదా, నా టైం బాగాలేదు, నేను వేస్ట్ ఏమో, ఇలాంటి ఆలోచనలు మాత్రం చేయొద్దు. యాంగ్జైటీ తీసుకోవద్దు. మీకు మీరు ధైర్యం చెప్పుకొని ఈ ఇయర్ని కాస్త మీ గురించి ఆలోచించుకుంటూ రెస్ట్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. కోపం మాత్రం తెచ్చుకోవద్దు. తన కోపమే తన శత్రువు అంటారు. అది మీ విషయంలో జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కోపం తెచ్చుకోవద్దండి, పేషెన్స్తో ఉండండి. సో ఈ ఇయర్ మీ స్పిరిట్ అనిమల్ ఎవరంటే పిగ్ అండి, రిచ్ పిగ్, ఓకే? స్కేడ్ సింబల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ఫెర్టిలిటీ. బ్లెస్ మీ విత్ ఆపర్చునిటీ ఫర్ ప్రాస్పెరిటీ. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఎవరైనా పిల్లల కోసం చాలా ఇయర్స్గా వెయిట్ చేస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా ఉన్నట్టయితే డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక మంచి ఛాన్స్ అయితే కనిపిస్తుంది, గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుందండి. సో చాలా ఇయర్స్గా మేము పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాము అని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే రిస్క్ తీసుకోవద్దు. మీరు కొంచెం ఛాన్స్ తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేసి గైడెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక మంచి గుడ్ న్యూస్ మీరు వినే ఛాన్స్ కనిపిస్తుంది, ఓకేనా? సో ఏంటంటే ఫినాన్షియల్ అబండెన్స్ కూడా ఒక మంచిది కనిపిస్తుందండి. మీ స్పిరిట్ యానిమల్ చెప్తున్నారు. సో దాన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదండి వృశ్చిక రాశి రిజల్ట్ గైడెన్స్. సో మీకు ఇది నచ్చితే మంత్లీ గైడెన్స్ కూడా కావాలి అంటే ప్లీజ్ అండి కమెంట్ చేసి చెప్పండి మీకు మంత్లీ గైడెన్స్ కూడా కావాలి అనుకుంటే. సో ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రెజనేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హలో ధనుష్ రాశి, ఇది మీ రీడింగ్ అండి. ధనుష్ రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా బాగానే ఉంది. ఎందుకంటే అర్ధాష్టమ శని జరుగుతుంది కదా. ఇంతకు ముందు వరకు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కొంచెం కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఫినాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా, కెరీర్ విషయంలో అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే అన్ని రకాలుగా గ్రోత్ కనిపిస్తుందండి. బిజినెస్ చాలా బాగుంటుంది. కొంచెం జాబ్ విషయంలో చిన్న చిన్న టెన్షన్స్ అవి ఉన్నా కూడా అది పెద్ద విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్లో అంటే ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఎనిమీస్ ఉన్నారో వాళ్ళు కూడా మంచిగా అయ్యి మీతో కొంచెం ఒక ఫ్రెండ్షిప్ కోసం ట్రై చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అలాని అందరినీ నమ్మద్దు. బట్ ఏంటంటే ఎనిమీస్ అనేవాళ్ళు కూడా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి అంటే బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచి గ్రోత్ ఉంటుందండి. ఇప్పుడు వరకు మంచి ప్రాఫిట్ లేదు, ఎలాగా ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఇక నుంచి అంత బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నా కూడా అంటే ఈ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ అలాంటి వాటికి కాకుండా బిజినెస్లో ఒక మంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న బిజినెస్లో మీరు ఫినాన్షియల్గా ప్రాఫిట్స్ అనేవి ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం బాగానే ఉంది. నెక్స్ట్
ఎవరైనా కొత్తగా మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే మంచి ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఆల్రెడీ రిలేషన్లో ఉన్న వాళ్ళు రిలేషన్ని మంచిగా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళది మంచి ఫ్యామిలీ లైఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇది ధనురాశి వాళ్ళది. నెక్స్ట్, ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చాలా బాగుందండి. కొంచెం అగ్రెసివ్ అవ్వకుండా, కోపం తెచ్చుకోకుండా, అరుచుకోకుండా ఇట్లా జాగ్రత్తగా మీ ఫ్యూచర్ని మీరు కాపాడుకోండి. అంటే మీ వైఫ్ని కానీ మీ హస్బెండ్ని కానీ కొంచెం మీ ఎవరో ఒకరు తగ్గుతూ కాస్త అగ్రెసివ్ అవ్వకుండా, ఒకరు కోప్పడుతుంటే ఒకరు తగ్గడం, ఇట్లా చేయడం వల్ల ఏంటంటే సెపరేషన్స్ జరగకుండా మంచిగా ఫ్యామిలీ అనేది ఇంకొంచెం మంచి బాండింగ్ అయ్యే అవకాశం ఉంది. సో ఏంటంటే ఇది మీ చేతిలోనే ఉంది రిలేషన్ అనేది. నెక్స్ట్ ఏంటి అంటే మెయిన్లీ ఇక్కడ చెప్పాల్సింది, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అంటే పేరెంట్స్ మెయిన్లీ వాళ్ళ హెల్త్ అనేది ఇంపార్టెంట్ అండి. కొంచెం చూసుకోండి, ఎందుకంటే కొంచెం ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా హెల్త్ అనేది కొంచెం చూసుకోండి. దానికి ఏంటంటే చాలా ఖర్చు అయ్యే అవకాశం ఉంది, దానివల్ల మెంటల్ పీస్ అనేది కోల్పోతారు. ఈ ఫ్యామిలీ లైఫ్ విషయంలోనే ఓన్లీ ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయి, రిమైనింగ్ అంతా బాగుందండి. సో ఇదండి ధనుసు రాశి రీడింగ్. సో మీకు ఇది నచ్చితే మీకు మంత్లీ రీడింగ్ కూడా కావాలి అనుకుంటే చెప్పండి, మీకు కామెంట్ చేయండి, నేను మంత్లీ గైడెన్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రెజనేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అండ్ సారీ అండి, నేను మీ స్పిరిట్ యానిమల్ గురించి చెప్పడం మర్చిపోయాను, ఐఎమ్ సారీ. ఈరోజు అంటే ఈ రీడింగ్కి, ఈ ఇయర్ రీడింగ్కి మీ స్పిరిట్ యానిమల్ ఎవరు అంటే హనీబీ అండి. హనీబీ ఏం చెప్తున్నారంటే హార్డ్ వర్క్ చేయాలని చెప్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం జాబ్ విషయంలో ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎనిమీస్ కూడా ఫ్రెండ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలండి. ఇంతకుముందు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో మళ్ళీ అవి రిపీట్ కాకుండా ఈసారి మంచి ఒక పవర్తో మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి కష్టపడాలన్నట్టు హనీబీ మీ స్పిరిట్ యానిమల్ చెప్తున్నారు. సో ఇదండి ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ. హలో మకర రాశి ఫ్యామిలీ, ఇది మీ రీడింగ్ అండి. మెయిన్లీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏలినాటి శని అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక నుంచి కొంచెం మంచి గ్రోత్ అనేది కనిపిస్తుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంతకుముందు ఏదైతే ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేశారో అవన్నీ కూడా క్లియర్ అయ్యి ఒక మంచి హ్యాపీ లైఫ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తుంది ఇక నుంచి, ఉగాది తర్వాత నుంచి. సో మెయిన్లీ ఏంటంటే సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దేనికైనా సరే మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఆపర్చునిటీస్ అనేవి మీరు రిసీవ్ చేసుకుంటారు. ఫినాన్షియల్గా కానీ, ఫ్యామిలీ లైఫ్లో కానీ, జాబ్, బిజినెస్ ఏదైనా సరే, ఓకేనా. ఎవరైతే ఎనిమీస్ ఉన్నారో వాళ్ళు కూడా క్లోజ్ అయ్యి ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్ కూడా ఎనిమీస్ కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. అంత మంచి గ్రోత్ మీకు చూస్తారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం బాగున్నాం అనుకోండి, ఎవరైనా సరే మన వెనకాల తిరగడానికే కదా ట్రై చేస్తారు. అలాగే ఇప్పుడు మీకంటూ ఒక మంచి గ్రోత్ వస్తుంది. సో అది చూసి మీ ఎనిమీస్ కూడా మీతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ మీతో మంచిగా చాలా ప్రేమగా ఉండడానికి ఉంటారన్నమాట. సో ఏంటంటే ఇక్కడ మెయిన్లీ సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం చాలా ధైర్యంగా కనిపిస్తారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారన్నమాట ఈ రాశి వాళ్ళు ఇయర్. సో అదే స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. మీ బిజినెస్లో కూడా చాలా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయడానికి ఎక్కువ వద్దు. బట్ ఏంటంటే ఉన్న బిజినెస్ ఏంటంటే చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ జాబ్లో కూడా ఒక మంచి ప్రమోషన్ ఇలాంటి లేకపోతే ఒక ఏదైనా ఒక శాలరీ ఇంక్రిమెంట్ కోసం కానీ ఏదైనా చూస్తున్నట్టయితే మీకు ఒక మంచిగా ప్రమోషన్ కానీ శాలరీ ఇంక్రిమెంట్ కానీ రెండిట్లో కూడా ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం అబ్రాడ్ వెళ్ళడానికి లేకపోతే జాబ్ కోసం అబ్రాడ్ వెళ్ళడానికి ఇలాంటి ఎవరైనా ట్రై చేస్తున్నట్టయితే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ అంత బాగుంది, కానీ ఫ్యామిలీ లైఫ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అగ్రెసివ్ అవ్వకుండా మీ పార్ట్నర్స్తో కాస్త కూల్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ హార్ట్ బ్రేక్
బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. హార్ట్ బ్రేక్ అవ్వడం తర్వాత మీ మధ్యలో థర్డ్ పార్టీ కాదు, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఓకే కూల్ అవ్వండి అది ఇది అని చెప్పి మీకేదో సర్ది చెప్పడానికి మీ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి కొత్త ప్రాబ్లమ్స్ని తీసుకొస్తారన్నమాట. అంటే పాపం వాళ్ళు మంచి కోసమే చెప్తారు. అదేంటంటే మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ పార్ట్నర్ని అనడం, లేకపోతే మీ పార్ట్నర్ని సపోర్ట్ చేసి మిమ్మల్ని అనడం, ఇలా అనడం వల్ల ఏంటంటే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది జరగడం వల్ల నన్ను ఇలా అన్నారే అని చెప్పి ఇంకొక మాట పెరగడం, అలా సెపరేషన్ అయ్యే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే తప్పు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో లీగల్ మ్యాటర్స్లో సక్సెస్ అవుతారు. అది కోర్ట్ కేసెస్ అంటే ల్యాండ్కి సంబంధించిన ప్రాపర్టీస్కి సంబంధించి డివోర్స్ కేసెస్ కానీ ఏదైనా సరే కొంచెం సక్సెస్ అనేది కనిపిస్తుందండి. ఎవరికైనా డివోర్స్ కావాలనుకుంటే వస్తుంది, వద్దనుకుంటే ఆగిపోతుంది. అంటే ఇప్పుడు మీరు కావాలనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, డివోర్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది. నేను తప్పుగా లేను, నేను జెన్యూన్గా ఉన్నాను, నాకు డివోర్స్ వద్దు అనుకుంటే రాదు. సో ఏంటంటే మేనిఫెస్ట్ చేయండి. ఈ కోర్టు కేసు విషయంలో మీకు ఎలా కావాలంటే అలాగా అది యూనివర్స్ మీకు ఖచ్చితంగా చేసి తీరుతారు, ఓకే. సో మెయిన్లీ ఏంటంటే చాలా చాలా సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టాలండి, ఓకే. నెక్స్ట్ ఏంటంటే అన్మ్యారీడ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే కొంచెం కోపం తెచ్చుకోకుండా, ఓకే, కొంచెం తగ్గి మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే కోపం వల్ల బ్రేకప్ అవుతుంది, ఇంకా రీయూనియన్కి కూడా ఛాన్స్ ఉండవన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఉన్న రిలేషన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈరోజు ఈ గైడెన్స్ అంటే ఈ ఇయర్ మీ స్పిరిట్ యానిమల్ ఎవరు అంటే ఫాక్స్ అండి. మీ స్పిరిట్ యానిమల్ ఏం చెప్తున్నారంటే క్విక్లీ డిస్కవర్ యువర్ హిడెన్ టాలెంట్స్. చెప్పాను కదా, సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీలో ఉన్న హిడెన్ టాలెంట్ ఏంటి అనేది మీరు కనిపెట్టాలి, ఓకే. ఆ హిడెన్ టాలెంట్ అనేది మీ ఫ్యూచర్కి చాలా 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 యూజ్ అవుతుంది, చాలా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో మీ హిడెన్ టాలెంట్ అనేది కనిపెట్టండి, మీ లైఫ్లో ఒక మంచి గ్రోత్ అనేది ఖచ్చితంగా చూస్తారు. సో ఇదండి ఈ మకర రాశి రీడింగ్. సో ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే మంత్లీ రీడింగ్ కూడా కావాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను మంత్లీ రీడింగ్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రెజనేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హలో కుంభరాశి ఫ్యామిలీ, ఇది మీ రీడింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని థర్డ్ ఫేజ్ అంటే లాస్ట్ ఫేజ్ జరుగుతుంది. సో ఇప్పటి వరకు చాలా ఈ 2 ఫేజెస్లో కూడా చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఫినాన్షియల్గా, కెరీర్లో, ఫ్యామిలీ పరంగా, హెల్త్ వైజ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం రిలాక్స్ అయ్యే సిచ్యువేషన్స్ అండి. సో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు మీరు ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనీ వాల్యూ అనేది మీకు తెలుస్తుందన్నమాట. ఇన్నాళ్ళు ఏంటంటే వచ్చింది, ఖర్చు చేసాము, వెళ్ళిపోయాము, ఎంత కష్టపడుతున్నా అవ్వట్లేదు, మనకి గ్రోత్ లేదు, ఇలా బాధపడిన మీరు ఇప్పుడు మనీ వాల్యూ అనేది ఖచ్చితంగా తెలుసుకుంటారు. చాలా 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 బాగుంటుందండి. సో మీ కిడ్స్ విషయంలో కూడా, మీ పిల్లల విషయంలో కూడా ఒక గ్రోత్ అనేది ఖచ్చితంగా చూస్తారు. అండ్ మెయిన్లీ ఏంటంటే ఇక్కడ హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంత బాగుంది, ఫినాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా, బిజినెస్, జాబ్ అంత బాగుందండి. బట్ హెల్త్ అనేది చాలా చాలా కేర్ తీసుకోండి, ఓకేనా. కొంచెం మీ సిచ్యువేషన్స్ కొంచెం డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఎనిమీస్ అనేవాళ్ళు ఖచ్చితంగా పెరుగుతారు. సో వాళ్ళ మైండ్ గేమ్స్ని మీరు మ్యానిపులేట్ అయిపోయి బాధపడి తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చుకోవద్దండి. ఎనిమీస్ లాగే పక్కన పెట్టండి, బాగుంటుంది, ఓకే. ప్రతి రూపాయికి కూడా మీరు ఖర్చు చేసేటప్పుడు దాని వాల్యూ తెలుసుకొని ఖర్చు చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే రూపాయి లేకపోతే మనం బతకగలమా? లేం కదా. సో ఇప్పుడు దాని వాల్యూ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఎలా అయితే మనకి చేతికి 1 రూపాయి వస్తుందో
అంత ఈజీగా మీరు ఎంత కష్టపడైతే ఒక రూపాయి సంపాదిస్తారో అంతే ఈజీగా పోతుంది అన్నమాట. సో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే, మీ చేతిలోనే ఉంది. సో ఎందుకంటే అన్ని రకాలుగా కొంచెం సపోర్ట్గా ఉందండి సజెషన్స్ అవన్నీ కూడా. సో మీరు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచి తూచి స్టెప్ వేస్తే అంత బాగుంటుంది. సో మీ జాబ్ చేసే ప్లేస్లో ఎవరైనా ఎనిమీస్ ఉంటే వాళ్ళని అవాయిడ్ చేసేయండి. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవడం వల్ల మీ గ్రోత్కి ప్రాబ్లమ్స్ వస్తాయే తప్ప యూజ్ లేదన్నమాట. సో బిజినెస్లో అంత బాగుంది కానీ కొంచెం కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చెయ్యాలి అనుకుంటే కొంచెం ఆలోచించి ఓకే ఇది వర్కౌట్ అవుతుంది, ఇది సక్సెస్ అవుతుంది అని మీకు గట్టిగా కాన్ఫిడెన్స్ ఉంటేనే అది మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఫ్యామిలీ లైఫ్కి వస్తే ఎవరైనా రియూనియన్ కోసం చూస్తున్నట్టయితే సక్సెస్ అవుతుందండి. బట్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో జెన్యూన్గా ఉండడానికి ట్రై చేయండి ఈ ఇయర్. ఓకే, జెన్యూన్గా ఉండండి. ఒకవేళ మీ పార్ట్నర్కి ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారు అంటే వాళ్ళు తప్పు అర్థమయ్యేలాగా మీరు గొడవ పడకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. గొడవ పడడం వల్ల యూజ్ ఏమీ లేదు, ఇంకా దూరం పెరుగుతుంది. సో స్ట్రాంగ్గా ఉండండి. ఆఫ్కోర్స్ స్ట్రాంగ్గా ఉంటారు ఖచ్చితంగా. బట్ ఏంటంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటూ ఎమోషనల్గా అవ్వకుండా ఖచ్చితంగా మనం సక్సెస్ సాధిస్తాము అన్న నమ్మకంతో మీరు ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అన్మ్యారీడ్ ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్నట్టయితే వాళ్ళు మీ ఆప్షన్స్ ఏదైనా ఉంటే ఒక క్లారిటీగా ఒక కన్ఫర్మేషన్కి రండి. ఎందుకంటే ఆల్రెడీ ఒకరిని పెట్టుకొని వాళ్ళకి ప్రామిస్ చేసి మళ్ళా వేరే వాళ్ళని వెతుక్కుందాము, ఏది బెటర్ అయితే అది చూసుకుందాం అని చెప్పి మీ పార్ట్నర్ అనుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మాట మీద నిలబెడితే బెటర్ అన్నమాట. అంటే మీరు కాదు, మీ పార్ట్నర్. సో ఇలాంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలా అని డౌట్ పడి అనుమానించి ఇలా ఉంది కదా అని చెప్పి అనవసరంగా అగ్రెసివ్ అవ్వద్దు. మీరు సిచ్యువేషన్స్ అంతా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అబ్జర్వ్ చేస్తూ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే జాగ్రత్త పడండి. ఎందుకంటే మోసపోయేంత ఛాన్స్ తీసుకోకూడదు కదా. సో ముందే జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. ఒక కన్ఫర్మేషన్ తీసుకొని జాగ్రత్తగా మీ రిలేషన్ని మెయింటైన్ చేసుకోండి. సో ఏంటంటే ఫైనల్గా అంత బాగుంది. ఈ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లోనే ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. అండ్ హెల్త్ మాత్రం జాగ్రత్తగా కేర్ తీసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇంపార్టెంట్ అన్నమాట హెల్త్ విషయం. సో ఇప్పుడు ఈ రీడింగ్లో మీకు మీ స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ యానిమల్ ఎవరు అంటే స్లాత్ అండి. మీ స్పిరిట్ యానిమల్ ఏం చెప్తున్నారంటే ప్రౌడ్ అండ్ నోబుల్ గార్డియన్, గ్రాండ్ మీద పవర్ టు రైజ్ అప్ అండ్ షైన్. మీ స్పిరిట్ యానిమల్ ఏం చెప్తున్నారు అంటే మీరు ఇప్పుడు చెప్పాను కదా ధైర్యంగా ఉండాలి అని చెప్పి. ఆల్వేస్ అఫ్కోర్స్ ధైర్యంగానే ఉంటారు. మీరు ఇంకొంచెం ధైర్యంగా ఉండడానికి ట్రై చేయండి. మీలో ఉన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక ప్రౌడ్ మూమెంట్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు మీరు ధైర్యంగా ఉంటూ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెంచుకుంటూ ఓకేనా. ఎవరైనా మ్యానిపులేట్ చేస్తే వాళ్ళకి మ్యానిపులేట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. సో ఇదండి మీ స్పిరిట్ యానిమల్ చెప్పేది. సో ఇది ఈ ఇయర్ కుంభరాశి రీడింగ్ అండి. సో ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే మీకు మంత్లీ గైడెన్స్ కూడా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. నేను మంత్లీ గైడెన్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇదండి ఈ ఉగాది కుంభరాశి రీడింగ్. సో ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రెజినేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హలో మీనరాశి ఫ్యామిలీ, ఇది మీ రీడింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పటి వరకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నారో ఇప్పుడు కొంచెం ఒక 30% రిలాక్స్ అవ్వచ్చండి. జస్ట్ 30% మాత్రమే, కంప్లీట్గా కాదు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏలినాటిస్ అని ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది, సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. దీన్ని తొక్కుడుసిన్ అంటారు. సో దీనివల్ల ఏంటంటే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఏంటంటే కొంచెం మరీ అంత భయంకరంగా ఏమీ బాధపడే ప్రాబ్లమ్స్ ఏముండవు. బట్ మెయిన్ కెరీర్ విషయానికి వస్తే ఇక్కడ ఏదైనా ఒక జాబ్ చేస్తున్నట్టు అయితే దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా
బాస్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని అగ్రెసివ్గా మాటలు అనడం, మిమ్మల్ని బ్లేమ్ చేయడం, మీ మీద లేని నిందని వేయడం అలాంటివి ఏమైనా చేస్తే దాన్ని జాగ్రత్తగా తట్టుకొని నిలబడటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకసారి జాబ్ కోల్పోతే మళ్ళీ జాబ్ వెతుక్కోవడానికి చాలా ఛాన్స్ తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఎంతో కష్టపడితేనే కానీ జాబ్ మళ్ళీ మీ చేతికి అందదు. సో ఉన్న జాబ్ని జాగ్రత్తగా కాపాడుకోండి. సో బిజినెస్లో ఎవరైనా ఉన్నట్టయితే కొంచెం పర్వాలేదండి, మరీ ఎక్కువ ప్రాఫిట్స్ కాకపోయినా కూడా కొంచెం ప్రాఫిట్స్ బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ రిలేషన్షిప్ లాస్ట్లో మాట్లాడదాము. హెల్త్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. బ్యాక్ బోన్, నెక్స్ట్ ఏంటంటే హెడ్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. అంటే నేను చెప్పేది కరెక్ట్గా ఉందో, మీకు రెజనేట్ అయ్యిందా లేదా అని నాకు తెలియడం కోసం మాత్రమే. ఓకే, సో బ్యాక్ బోన్, వెన్ను నొప్పి, మెడ నొప్పి, హెడ్ పెయిన్, లేకపోతే జాయింట్ పెయిన్స్ సడన్గా ఇట్లా అన్నమాట. ఓకేనా, ఇలాంటి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. సో డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీనివల్ల చాలా సఫర్ అయ్యే అవకాశాలు చాలా 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 కనిపిస్తున్నాయండి. సో హెల్త్ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు మీనరాశి. నెక్స్ట్ లాస్ట్గా రిలేషన్షిప్ విషయంకు వస్తే గుడ్ న్యూస్ అండి, రీయూనియన్ ఖచ్చితంగా అవుతుందండి. చూసిన మీనరాశి ప్రతి ఒక్కరికి రీయూనియన్ అవ్వకపోయినా 90% మెంబర్స్కి రీయూనియన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇది టారోలోనే మాత్రమే కాదు, ఆస్ట్రాలజీలో కూడా నేను చాలా జాగ్రత్తగా చూసి మాత్రమే చెప్తున్నాను. నేను ఇది ఓన్లీ మీనరాశి వాళ్ళకి మాత్రమే చెప్పానండి. ఇప్పటి వరకు ఉన్న 12 రాశుల్లో మీనరాశికి మాత్రమే ఇంతలా చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను టారో అండ్ ఆస్ట్రాలజీ రెండు కలిపే నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ రీడింగ్ అనేది. సో ఆస్ట్రాలజీలో కూడా ఎవరైతే 2024లో పర్సన్స్ని దూరం చేసుకుని బాధపడి రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళే తిరిగి వచ్చి సారీ చెప్పి మిమ్మల్ని క్షమించమని అడిగి మీతో రికన్సిలేషన్ అవ్వే ఛాన్సెస్ 90% ఉన్నాయండి. సో ఇక్కడ ఎవరైతే మన మీనరాశి వాళ్ళు చూస్తున్నారో 90% రీయూనియన్ అవుతుంది ఇయర్ ఎండింగ్ లోపు. సో కొంచెం ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, కడుపు నిండా తినండి, కంటి నిండా నిద్రపోండి, ఎమోషనల్గా ఉండదు, స్ట్రాంగ్గా ఉండండి. ఓకే, సో మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంకా బాగుంటుంది. బట్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా అవ్వద్దండి. నువ్వు చెప్తే నేను వినడం ఏంటి, ఇలాంటి ఏమీ వద్దు. సో మ్యారేజ్ అయిన వాళ్ళు కొంచెం కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, హెల్త్ విషయం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. మెయిన్లీ హెల్త్ ఒక్కటే. ఈ ఇయర్ కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తారు, తెలియని కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నిలబెట్టుకోండి, అలానే ఉండండి. ఏదైనా ఉంటే సీక్రెట్గా మెయింటైన్ చేయండి. మీ మనసులో ఉన్నది ఏంటంటే మీరు అందరికీ చెప్పుకుంటే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా అని ఫీల్ అవుతారు. బట్ అలా కాదండి, మీ మంచితనాన్ని అంటే మీకు జరిగే మంచిని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక వాళ్ళు నెగిటివ్గా థింక్ చేసి వీళ్ళు బాగున్నారు అని చెప్పి మీ గురించి ఏడ్చే రకం అంటారు కదా, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో మీ హిడెన్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనసులోనే దాచుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కో, మీ సిబ్లింగ్స్కో చెప్పుకోండి తప్ప, మీ పార్ట్నర్కో చెప్పుకోండి తప్ప ఎవరికి బయట వాళ్ళకి ఎవరికి చెప్పుకోవద్దు. ఓకే, ఇంకా ఏంటి అంటే అది ఏ రిలీజియన్ అయినా కానివ్వండి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా కానివ్వండి, మనశ్శాంతి కోసం, ఇంకొంచెం ఫినాన్షియల్ గ్రోత్ కోసం, ఫ్యామిలీ లైఫ్లో ఒక మంచి పొజిషన్లో రావడం కోసం, రీయూనియన్ కోసం, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుండడం కోసం, ఏదైనా సరే, కెరీర్ అయినా ఏదైనా సరే, హెల్త్ అయినా సరే, ఒక మంచి టెంపుల్ని లేకపోతే మీ ఎవరైనా చర్చ్ మీ రిలీజియన్ని బట్టి మీ దేవుళ్ళని దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. మసీద్కి వెళ్తారా, చర్చ్కి వెళ్తారా, టెంపుల్కి వెళ్తారా, మీ ఇష్టము. లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళు ఉంటే, అంటే మేము లాంగ్ జర్నీ చేసి పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళగలము అంటే సో లాంగ్ జర్నీ చేసి మేము పెద్ద టెంపుల్స్కి వెళ్ళగలము అంటే వెళ్ళండి. ఒకవేళ లేదు మేము అంత దూరం వెళ్ళలేము అంటే మీకు దగ్గరలో ఉన్న టెంపుల్స్ ఉంటుంది కదా, అట్లా లేకపోతే చర్చ్ కానీ మసీద్ కానీ మీరు జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకొని కాస్త ఒక 10 నిమిషాలు అలా ప్రశాంతంగా కూర్చొని, ఓకే, మనసులో ఉన్న కోరిక చెప్పుకొని
ఆ దేవుణ్ణి ప్రార్థించుకొని ఇంటికి రండి. సో ఈ స్పిరిచువల్గా కొంచెం డెవలప్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇంకా మీ గ్రోత్కి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఆ భగవంతుడు దీవెన లేనిదే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు కదా. సో మీ పర్సన్ని టెలిపతిక్గా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి, మెడిటేషన్ చేయండి. ఎందుకంటే అక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది, మీరేం చేస్తున్నారో మీ పర్సన్కి తెలుస్తుంది. సో టెలిపతి వేలో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. నేను ఇది ఒకసారి రీడింగ్ చేస్తాను, టెలిపతి ఎలా కనెక్ట్ అవ్వాలి, మెడిటేషన్ ఎలా చేయాలి, నెగిటివ్ ఎనర్జీ ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది ఒక రీడింగ్ చేసి చెప్తాను నేను. ఇది ఎందుకు నాకు మెయిన్ రాశిలో మాత్రమే కనిపించింది ఇది. సో వెరీ గుడ్. మెయిన్ రాశి వాళ్ళు బాగుందండి, పర్వాలేదండి, ఒక 30% వరకు బాగుంది. సో ప్లీజ్ అండి ధైర్యంగా ఉండండి, రికన్సిలేషన్ అవుతుంది. హెల్త్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఉన్న జాబ్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫినాన్షియల్ విషయంలో నేను చెప్పలేదు కదా, సారీ. ఫినాన్షియల్ విషయంలో ఏంటంటే వచ్చింది ₹1 వస్తే ₹1 ఖర్చు అవుతుంది, అట్లా ఉందన్నమాట సిచ్యువేషన్. సో మీరు ఏదైనా ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి 1కి 100 సార్లు ఆలోచించి ఇది అవసరమా వద్దా అని ఆలోచించి ఖర్చు చేయడానికి ట్రై చేయండి. చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మీకు ₹1 వస్తే ₹1 ఖర్చు అవుతుంది, ₹10 వస్తే ₹10 ఖర్చు అయిపోతుంది, 100 వస్తే 100 ఖర్చు అయిపోతుంది, అట్లా ఉంది. బట్ ఏంటంటే మీరు సొసైటీలో ఒక మంచి పొజిషన్కి వస్తారండి, చాలా రెస్పెక్ట్ వస్తుంది. మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఒక మంచి పొజిషన్లో చూస్తారన్నమాట. అందరూ కూడా మిమ్మల్ని ఒక హై లెవెల్ పర్సన్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. రెస్పెక్ట్కి ఏమీ తక్కువేం లేదండి, అంత బాగుంది. సో హెల్త్ అనేది చూసుకోండి, జాబ్ గురించి చూసుకోండి. ఉన్న రిలేషన్ని అగ్రెసివ్ అయ్యి సెపరేషన్ వరకు తెచ్చుకోవద్దు. ఆల్రెడీ సెపరేషన్లో ఉన్న వాళ్ళకి రీకన్సిలేషన్ అవుతుంది. సో ఇదండి మీనరాశి రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చితే మంత్లీ రీడింగ్ కావాలి అనుకుంటే ఎవరైనా కమెంట్ చేయండి, నేను మంత్లీ రీడింగ్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.